బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలో ఇంటింటి ప్రచారం. ఆరూరు పంచాయతీలో కరపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఓటరు గల్లంతు కాకుండా ఫారం 6 ద్వారా నమోదు చేసుకోండి. కోట మండల అధికారుల విజ్ఞప్తి. డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్న నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. తొలి 6 నెలలు శిశువులకు తల్లిపాలే అత్యుత్తమ ఆహారం. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సఫాయి కార్మికులకు చెత్త సేకరణ వాహనాల పంపిణీ ప్రారంభించిన కలెక్టర్. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలో 2 ఏళ్ల కూటమి పాలన, అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆరూరు పంచాయతీలో ఇంటింటికి వెళ్లిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ కూటమి నాయకులతో కలిసి కరపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాజధాని లేని రాష్ట్రంగా వారి పాలన జరిగిందని, అడిగితే 3 రాజధానులంటూ కాలయాపన చేసేవారని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాగానే శాశ్వత రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఉచిత సోలార్ రూఫ్ అందిస్తున్నామని, రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు అందించామని గుర్తు చేశారు. 2 ఏళ్లలో ఈ పంచాయతీ నందు సుమారు 14 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అలాగే మా పార్టీ లీడర్స్, మా కుటుంబ సభ్యులు అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఇంటింటి చేసే కార్యక్రమాన్ని తిరుగుతూ ఉన్నాం. మాతో పాటు ఇక్కడికి హాజరైనటువంటి పెద్దలు, మా బీజేపీ నాయకులు, జనసేన నాయకులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఆరూరు గ్రామంలో దాదాపు 423 మందికి పెన్షన్స్ ఇస్తా ఉన్నాం. ప్రతి నెల దాదాపు 18,46,000 రూపాయలు ప్రతి నెల ఈ ఆరూరు గ్రామంలో పెన్షన్ ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే అన్నదాత సుఖీభవ 290 మందికి ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు, అంటే దాదాపు 18 లక్షలు సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే తల్లికి వందనం దాదాపు 371 మందికి ఈ యొక్క ఆరూరు గ్రామంలో ఈ పంచాయతీలు ఇస్తున్నామని తెలియజేస్తున్నా. దాదాపు 1,11,30,000 రూపాయలు ఇక్కడ ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎన్డీఏ గవర్నమెంట్. అలాగే ఆటో డ్రైవర్లకి దాదాపు 18 మందికి 2,70,000 రూపాయలు ఇక్కడ ఇచ్చామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే వెలుగు ద్వారా, శ్రీశక్తి ద్వారా కేవలం ఈ పంచాయతీలోనే 8,25,00,000 డబ్బులు మహిళలకు ఇచ్చామని చెప్పి కూడా నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే ఇరిగేషన్ ద్వారా ఇక్కడ ఆరూరులో 7 పనులు చేశాం. దాదాపు 39,70,000 రూపాయలు ఇక్కడ ఇరిగేషన్ పనులు జరిగాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ ద్వారా వాటర్ సప్లైకి మా నాయకులు, లోకల్ నాయకులు చెప్పిన వెంబడే 44,40,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చాం. త్వరలో
ఆ ట్యాంక్ కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నేను అటెండ్ అవుతానని చెప్పి కూడా మళ్ళీ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే పంచాయతీరాజ్లో దాదాపు 4 వర్కులు చేశాము. ఇక్కడ దాదాపు 10 లక్షల రూపాయలతో ఇక్కడ వర్కులు చేశామని చెప్పి సీసీ రోడ్లు, అలాగే బీసీ కాలనీలో సీసీ రోడ్డు, ఎస్టీ కాలనీలో సీసీ రోడ్డు వేసామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అలాగే సీఎంఆర్ఎఫ్ ఎక్కడ కూడా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా పేదవాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రధానమంత్రి మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి మా పవన్ అన్న, అలాగే మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో దాదాపు ఈ ఒక్క ఊర్లోనే ఈ 2 సంవత్సరాల్లో దాదాపు ఎంత ఇచ్చామా 3,000 రూపాయలు ఇక్కడ ఇచ్చామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే మేము చెప్పేదంటే ఇక్కడ దాదాపు ఈ ఒక్క పంచాయతీలోని 2 ఏళ్లలో దాదాపు 14,38,00,000 రూపాయలు అభివృద్ధి చేశామని చెప్పేదానికి మేము నిజంగా చాలా గర్వపడుతున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, సమస్యలు చెప్పారు. ఇక్కడ హరిజనవాడ లైట్లు లేవు, ఒక్క లైట్ లేదు. నేను చెప్పేది మళ్ళీ అధికారులకు మళ్ళీ తెలియజేస్తున్నా. ఇట్లా ఉంటే గ్రామాలు ఇబ్బందికరమైన పరిణామం. మీరేం చేస్తున్నారు, గ్రామాల్లో వచ్చిన డబ్బుని మీరేం చేస్తున్నారు అనేది నాకు కావాలా. ఎందుకంటే ఆడిట్ పెట్టిస్తా, మళ్ళీ చేస్తున్నా, సెక్రటరీలకి మళ్ళీ వార్నింగ్ చేస్తున్నా. దయచేసి పంచాయతీలు లైట్లు వెలిగించే డబ్బు కూడా మీ దగ్గర లేకపోతే మా నోటీస్ తీసుకురండి, మేము జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మేము డబ్బులు తీసుకొస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పుడే మా ఎంపీ వీడియో గారికి చెప్పాను. ఒక 2-3 రోజుల్లో కూడా మొత్తం ఎన్ని లైట్లు కూడా ఇక్కడ హర్జనవాడలో మొత్తం ఏమని చెప్పి కూడా ఆమెకి చెప్పామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇస్తామని కూడా చెప్పారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అధికారులు మీరు ఏడ చెప్తున్నారు నాకు అర్థం కావట్లా. ఈ సెట్ ఎక్కడ కూడా వేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆడవాళ్ళు చెప్తున్నారంటే అయ్యా ఎవరు వచ్చినా మేము అడ్డా నిలబడతాం, మేము తిడతాం, మేము కొడతాము, మీరు శాంక్షన్ చేయండి అని చెప్తున్నారు. ఆడవాళ్ళ కోరిక మేరకు పంచాయతీ ఏఈ గారికి ఇప్పుడే ఆదేశాలు జారీ చేస్తున్నా. ఎస్టిమేషన్ వేసి ఇది శాంక్షన్ పెట్టమని చెప్పి కూడా జగదీష్ కి తెలియజేస్తున్నాను. మళ్ళీ ఆగితే మాత్రం ఇంకా ఆడోళ్ళదే బాధ్యత, మాది కాదు. ఎందుకంటే మీకే అధికారం చెందాలి, మీరే చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం, జనాలంతా కూడా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు హ్యాపీగా మాకు తల్లికి వందనం పడుతుందా, అలాగే ఫ్రీ బస్సు వస్తుందా, పెన్షన్ అప్పటికప్పుడు పెంచారయ్యా, అట్లాగే శాశ్వతంగా ఇంట్లో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో అట్లా ఆ విధంగా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారా అని చెప్తున్నారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇస్తున్నాం. అలాగే ముఖ్యంగా రైతులకంతా కూడా దాదాపు సంవత్సరానికి 20,000 రూపాయలు అకౌంట్లో వేస్తున్నాం అని చెప్పి కూడా నిజంగా సంతోషం ఉన్నారు. సిలిండర్లు కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు ఈరోజు చెప్పిన ప్రకారంగా సూపర్ 6 లో ఏమైతే చెప్పామో అవన్నీ 99% మేము అమలు చేస్తున్న విషయాన్ని కూడా మేము ఒకసారి తెలియజేస్తున్నాం. అలాగే పెన్షన్స్ కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా కార్యక్రమకారులు కథలు దద్దమ్మ మాటలు మాట్లాడొద్దు. ఏదైనా సూపర్ 60 లేదంట, తల్లికి వందనం లేదంట, ఎక్కడ పట్టలేదంట, తల్లికి వందనం ఏడ పట్టలేదంట. అన్యాయమైన పరిస్థితి. ఎందుకంటే నేనే ఇన్న కూడా పిలిచాను, మీకు దమ్ము ధైర్యం రాండి, కాలనీలకు పోదాం, నేను వస్తా ఎమ్మెల్యేగా, మీరు రండి, అడదాం రండి. ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 13,000 రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తున్న విషయాన్ని కూడా అందరూ చెప్తున్నారు ఈరోజు. కాబట్టి అదే పడ్డానేనా కానీ వాళ్ళు చెప్పే కార్యక్రమం. కాబట్టి ఈ ఊళ్ళో నలుగురు ఒకే ఇంట్లో నలుగురు కూడా పడిందని చెప్పి మా నాయకుడు దేవుడు చెప్తున్నాడు. నేను పని చేస్తుంటే పని చేయట్లేదు అని చెప్పి తప్పుడు వ్యవహారాలు మాట్లాడే కార్యక్రమం అది వద్దని చెప్తున్నా. ఇంకేదైనా ఉంటే చెప్పండి, మేము చేయనాటి ఏమైనా ఉంటే చెప్పండి, మేము కూడా దానికి చేసేదాన్ని ప్రయత్నిస్తాం తప్ప ఈ తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకి మేము తెలియజేస్తున్నాం. మేము గ్రామాల్లో తిరుగుతున్నాం, మీరు మీరు లేదు, తిరిగే పరిస్థితి మీకు లేదు. ప్రజలోకాలు తిట్టించుకుంటున్నాం, చేస్తామని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు తిరిగితే మీరు గమ్ముంటారా? మీరు తిరగబడి మా వాళ్ళపైన కేసులు పెడితే లోపల ఇచ్చారు గతంలో మీ గవర్నమెంట్. మాకు పరిస్థితి కాదు, మాకు తప్పదు. ఎందుకంటే ప్రజలు మాకు దేవుళ్ళు, ప్రజలు చెప్పింది మేము వినాల్సిన బాధ్యత మా ఇండియా కూటమి ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు మోడీ గారి సహాయ సహకారాలతో రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచితనంతో, ఆయన నిజాయితీతో కూడా ఈరోజు ఒక ముఖ్యంగా రాముడికి లక్ష్మణుడు ఏ విధంగా ఉన్నారు ఆ విధంగా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మా పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ఉన్నారని చెప్పి కూడా ఒకసారి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా మా అందరూ చెట్టమూరు మండల నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా, కాన్స్టిట్యూన్స్ నాయకులందరూ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీరు డోర్ వెళ్ళండి, మనం చేసే కార్యక్రమాలు చెప్పండి, ఎట్లా గెలవమో చూస్తా. మనం పని చేస్తున్నాం. 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు అడగండి. 5 సంవత్సరాలు వాళ్ళు ఈ ఊరికి ఏం చేశారు? మీ ఆరు వచ్చాం, ఆరూరులో 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ సర్పంచ్ ఉన్నాడు. ఏం చేశాడు? ఈ ఆరూరులో ఏం చేశాడు?
అనేది కూడా మాకు ముఖ్యంగా తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక డిస్ప్యూట్ ల్యాండ్ ఇక్కడ ఒకటి ఉంది, అది కూడా ఎంఆర్ఓ గారికి చెప్పాం, దాన్ని కొలత ఏమని చెప్పాం. అలాగే దానికి అక్కడ ఉన్నటువంటి ఎవరైనా అడ్డం పెడుతున్నారో అతను కూడా రిక్వెస్ట్ చేసుకుని దారి ఇవ్వమని చెప్పి కూడా మా నాయకుల ద్వారా అతను రిక్వెస్ట్ చేస్తాం. ఒకవేళ దారి ఇచ్చిన తర్వాత అక్కడ పనికాహార పథకం కూడా పెట్టమని చెప్పి కూడా ఏపీడీఓ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇష్యూ శాశ్వతమైన సమస్యల పరిష్కారం కానట్టు ఉంటాయి, అవన్నీ కూడా మా దృష్టికి తీసుకురామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. పెద్దలు మా జనార్దన్ అన్న, మా నాయకుడు, గతం నుంచి కూడా ఆరూరు అంటే జనార్దన్ ఎంపీపీగా చిట్టమూరులో ఒక మంచి వెలుగొరిగినటువంటి మా నాయకుడు. ఆయన్ని చనిపోవడం కూడా మా అందరికి తీరని లోటు. ఆయన ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఈ రోజు జరిపించును. అలాగే బిడ్డలు కూడా ఎక్కడ ఇతర దేశాల్లో ఉన్నారు. అలాగే వాళ్ళ మిసెస్ గారు కూడా ఇందాక వచ్చి రిసీవ్ చేసుకున్నారు. ఆమె కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా జనార్దన్ నా పైనుండి చూస్తుంటాడు కాబట్టి అన్న ఇదంతా ఈ ఊర్లో ఏం జరిగిందంటే నీ దయ అప్పట్లో. ఇప్పుడు ఉన్న నాయకులందరూ కూడా నీ వల్లే నాయకులుగా తయారయ్యారు ఇక్కడ. కాబట్టి నీ ఆశయాలను ఎక్కడ కూడా మేము తగ్గించకుండా మీరు ఏ ఊరికి చేద్దాం అనుకున్నారో అన్ని కూడా మేము చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ, మరొకసారి మా ఆరూరు గ్రామ పార్టీ ప్రెసిడెంట్, గ్రామ పార్టీ అధ్యక్షుడు, బూత్ కమిటీ కన్వీనర్లు, అలాగే ముఖ్యమైనటువంటి నాయకులు, అలాగే పాపం ఎన్నో సంవత్సరం జీతాలు లేక ఉన్నటువంటి మా ఫీల్డ్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై మోడీ, జై లోకేష్ బాబు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు. ఫారం 6 ద్వారా ఓటర్లను గుర్తించి వారి ఓటు గల్లంతు కాకుండా చూడాలని తహసీల్దార్ జయజయరావు, ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ తెలిపారు. నెల్లూరు జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బూత్ స్థాయి అధికారులకు సూపర్వైజర్లు మొబైల్ పవర్ బ్యాంకులను అందజేశారు. అదేవిధంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రతి బీఎల్ఓలకు అందజేశారు. ప్రజలు తమకు సంబంధించిన బీఎల్ఓలను సంప్రదించి తమ ఓటు ఉందో లేదో చూసుకుని తమ ఓటు లేని ఎడల ఫారం 6 ఆన్లైన్ ద్వారా సమర్పించవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జునరావు ఉన్నారు. మొత్తం మండలం మొత్తం మీద నో మ్యాపింగ్ కింద మనకు రావడం జరిగింది. దానికి ఖచ్చితంగా మనము నోటీస్ జనరేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మనుషులైతే ఉన్నారు. 2002 ఓటర్ లిస్టులో మనకు ట్రేస్ కాలేదు కాబట్టి నో మ్యాపింగ్ కింద మనం పెట్టడం జరిగింది. అలాగే అనామలీస్ 4349 వచ్చాయి. కోడలుగా వచ్చిన వాళ్ళ తండ్రి పేర్లు అవి చెప్పలేక వాళ్ళు బ్లాంక్ పెట్టేసినందువల్ల అటువంటి 4349 నోటీసులు వచ్చాయి. ఇప్పుడు ఈ 2 కేటగిరీలకి మనము నోటీసెస్ ఇవ్వాలి. నోటీసెస్ ఇవ్వాలంటే గతంలో ఏఈఆర్ఓగా ఓన్లీ తహసీల్దార్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు అడిషనల్ ఏఈఆర్ఓగా ఎంపీడీఓ గారిని కూడా పెట్టడం జరిగింది గవర్నమెంట్. ఇద్దరు సమక్షంలో మేము నోటీసులు ఇస్తాం. సార్ కొంతమందిని హీరింగ్ పిలుస్తాడు, నేను కొంతమందిని హీరింగ్ పిలుస్తాను. ఆ నోటీసెస్లో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమేమి తెచ్చుకోవాలంటే, ఈ నోటీస్ ఇచ్చేటప్పుడు మీకు ఇస్తాము బిఎల్ఓకి, మీరు వాళ్ళకి అందజేస్తారు. రసీదు తీసుకుంటారు. రసీదులో ఆమె పేరు, తండ్రి పేరు, ఏ పోలింగ్ బూత్, ఎప్పుడు డేటు, నాకు పుట్టిన డేట్ ఏంది, నోటీస్ అనేది రాసి సంతకం పెట్టిస్తారు. వాళ్ళు తేవాల్సింది ఏంటంటే జనన ధృవీకరణ పత్రం కానీ, పాస్పోర్ట్ కానీ, అంటే మొత్తం 12 రకాలు ఉన్నాయి. 12 రకాల్లో ఏదో ఒకటి బాబు, ఏదో ఒకటి శాశ్వత నివాస ధృవీకరణ పత్రం కానీ, అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్, నేటివిటీ, శాశ్వత ధృవీకరణ పత్రం అంటే నేటివిటీ ప్రూవ్ చేసుకోవాలి. 7 సంవత్సరాలు ఒక వ్యక్తి ఒక దగ్గరకు వచ్చి నివాసం గారు చెప్పినట్లు మొత్తంగా 6661 ఈ నోటీసులు అయితే మనము జనాలకి ఇవ్వాలి. ముఖ్యంగా బిఎల్ఓస్ గుర్తించుకోవాల్సిన విషయం ఏమంటే,
ఫస్ట్ మీరు వాళ్ళని మనము ఖచ్చితంగా వాళ్ళందరూ మీకైతే మ్యాక్సిమము తక్కువ అంటే 194 కేవలం 4 ఉన్నాయి. ఎవరమ్మా 194 పార్ట్ నెంబరు? కేవలం 4 వచ్చాయంటే నువ్వు కనుక్కోవడం కానీ మ్యాపింగ్ చేయడం కానీ చాలా బాగా చేసినట్టు, అంతేనా? కాబట్టి నీకు బాగా కష్టపడినందుకు నీకు కంగ్రాట్స్ చెప్తాను. క్వశ్చన్ ఇంకా అన్ని 90, 100, 200, 50, 60 ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఇంకొకటే ఉంది, 226 ఎవరు? వెరీ గుడ్ మా ఒక్క వెరీ గుడ్, నీకు కూడా కంగ్రాచులేషన్స్. కేవలం ఒక్క నోటీస్ ఇచ్చినారు, వెరీ గుడ్. కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం 6000 ఫస్ట్ మీకు ఈ నోటీసులు ఇస్తారు. అవన్నీ జాగ్రత్తగా వ్యక్తుల్ని వాళ్ళు ఎవరు ఏమి అని ఇదివరకు మీరు బాగా వాళ్ళందరినీ చూసే మ్యాపింగ్ చేయడానికి ప్రయత్నం జరిగిట్టుంది. కానీ ఇంకో ఈ దశలో ఏం చేస్తామనంటే ఇంకా క్షుణ్ణంగా ఎవరైతే వాళ్ళకి నోటీస్ జనరేట్ చేసినారో వాళ్ళని ఇంకా బాగా, మనకి ఎందుకంటే టైం లేదు, ఇప్పుడు ఆగస్టు 12వ తేదీన వాళ్ళకి హియరింగ్ మనము ఈరోజు రేపు ఇచ్చేసి వాళ్ళకి నోటీసులు ఆగస్టు 12 ఖచ్చితంగా వాళ్ళని హియరింగ్కి రమ్మని చెప్పాలన్నమాట. కాబట్టి మీరు ఇప్పుడే తీసుకొని రేపంతా ఒక రాత్రిపూటనో పగులో కూర్చొని క్షుణ్ణంగా పేరు ఎవరు మన ఊర్లలో కొద్దిగా ఇంకా ఎల్డర్స్ ఉంటారో వాళ్ళని కూడా పిలుచుకొని ఇది ఇంకా మన ఫైనల్గా చేసే పరిస్థితి అనమాట. అంటే అర్హత కలిగి వాళ్ళు ఆ టైంలో ఏమైనా ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళినా, అదేవిధంగా మనం అనుకున్న టైంకి వాళ్ళు అందుబాటులో లేకపోయిన వివరాలన్నీ నోటీసులు జనరేట్ అయ్యాయి మనం నమోదు చేయకపోతే. కాబట్టి ఇంకా పూర్తిగా 2002 వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారు ఏమి మీకు ఈ నోటీస్లోనే ఇస్తున్నారు. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్తో పాటు తల్లిదండ్రుల సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్తో పాటు మీకు సార్ గారు చెప్పినట్టు పాస్పోర్టు, అదేవిధంగా స్థానిక యంత్రాంగం అదే స్టేటు పోస్ట్ ఆఫీసు మిగతా 87కు ముందు ఏవైతే గుర్తింపు కార్డు ఇచ్చినారో అవి, పాస్పోర్ట్ కానీ, అదేవిధంగా 10th క్లాస్ మార్క్ లిస్టులు కానీ, తర్వాత అటవీ హక్కుల ధృవీకరణ పత్రము, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, కుల ధృవీకరణ పత్రము, రాష్ట్ర స్థానిక అధికారులచే తయారు చేయబడిన కుటుంబ రిజిస్టర్, ఫ్యామిలీ రిజిస్టర్లు, ప్రభుత్వం ద్వారా చేయబడిన భూమి ఆ ఇంటి కేటాయింపు ధృవీకరణ పత్రము, ఇది కూడా బాగా కొద్దిగా మీరు ఇవి ఏవైతే వాళ్ళు మనకు హియరింగ్కి వస్తారో ఈ పత్రాల్లో ఏదో ఒకటి తెచ్చుకోవచ్చు. ఇది చాలా ఊరికే వచ్చేసినారంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళకి క్షుణ్ణంగా వివరించి మీరు ఈ నోటీసులో ఇచ్చిన రసీదు ఉంది ఇక్కడ, ఈ రసీదుని చాలా భద్రపరచుకోవాలి మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు హియరింగ్ వచ్చినప్పుడు ఈ నోటీస్ సంఖ్య ఉంటుంది ఇక్కడ. కాబట్టి దాన్ని బట్టి మళ్ళీ ఆన్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి రసీదు ఈ నోటీస్ ఇచ్చేసి ఈ రసీదులో సంతకం చేసుకోవాలి. వాళ్ళది నాకు దీని ద్వారా అంగీకరిస్తున్నానని పెట్టి ఈ నోటీసు సంతకం చేయించుకొని జాగ్రత్తగా పెట్టుకొని మళ్ళీ మాకు మ్యాక్సిమం రేపు సాయంత్రం లోపు అంతే కదా సార్ నోటీసులు ఇచ్చినారు అనేది కూడా మీ సూపర్వైజర్లకు తెలియపరచండి. లేదా మన ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు, ఎన్ని నోటీసులు వాళ్ళకి అందాయి, ఎంతమంది గుర్తించగలిగినారు. ఎందుకంటే రేపు పొద్దున మీరు డిఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమ ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వెంకటగిరిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావుల ఫోరం ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై మద్దతు తెలిపారు. వెంకటగిరి ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగిన నిరసనకు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు ఈ దీక్షలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు, డిఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, మేధావుల ఫోరం ప్రతినిధులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సందర్భంగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. నీట్ పరీక్షల అవకతవకల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్లే డిఎస్సీపై వస్తున్న ఆరోపణల దృష్ట్యా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మల్లికార్జున్, గౌరవ్ కుమార్, సాయి, ఈశ్వర్ సాయి, పవన్, సాయి కుమార్, వెంకటేష్, పవన్, మధు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ కార్యక్రమానికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం మెగా డిఎస్సీ పేరుతో భారీ స్కామ్ కి తెరలేపిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క స్కామ్ లో స్పోర్ట్స్ కోటా కింద సుమారు 421 మంది 421 పోస్టులను అక్కమార్కు చెల్లించాలని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసి నీటి సమస్యలు పరిష్కరించాల్సిందిగా ఈ యొక్క 5 సమస్యల పైన ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ ఆధ్వర్యంలో పెద్దలు వేదుమల్లి రామకుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క వినయ నిరాహార దీక్షను చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు, అదేవిధంగా స్వాగతం తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్, వేదుమల్లి రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం, వేదుమల్లి రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం, వేదుమల్లి రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం. నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి అంటే వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత, నిరుద్యోగులు, మహిళలు వీళ్ళందరూ సంబంధించిన సమస్యల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షకు సమీపంలోటువంటి పెద్దలందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వెంకటగిరి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, అంతేకాకుండా ఏ వర్గానికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటూ ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతూ మా అందరికీ ధైర్యాన్ని నింపుతూ మా అందరి ముందుండి నడిపిస్తున్నటువంటి మా నాయకులు మన వేదుమల్లి రామకుమార్ రెడ్డి గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఇంత ధైర్యాన్ని నింపినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం ఏంటంటే డిఎస్సి టీచర్ల పోస్టుల నియామకాల్లో జరిగిన అవకతవకల మీద, ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పడ్డ విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ నిరాహార దీక్షలు మీటింగ్ పెట్టే ముందర నిరాహార దీక్ష చేస్తాము, వెంకటగిరిలో ఎక్కడ చేస్తామంటే మన ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఎప్పుడు మొదటి అలవాటు ఉంది. ఎవరైనా కూడా దాని కొత్తగా పర్మిషన్ అవసరం లేదు, ఎప్పుడు ఇక్కడే చేస్తామని. నాకైతే మొట్టమొదటి తర్వాత సాయంత్రం వచ్చి దాని ఎదురుగా ఎమ్మెల్యే గారి ఫ్లెక్సీ ఉంది, ఏం చేద్దాం అన్నారు. ఏం చేస్తామంటే వింటాడు, మంచిదే కదా అన్న. దానిలో ఇప్పుడు మనం కోరుతున్న అవకతవకలకి ఆ శాఖ మంత్రి అయిన చూస్తా ఉన్నాడు తీక్షణంగా. లోకేష్ గారు ఉన్నారు,
ఆయన బర్తరఫ్ చేయాలంటే నిర్ణయం తీసుకోవాల్సిన ఆయన తండ్రి అయినా ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారు నవ్వుతా ఉంటారు. అంటే ఆయన నవ్వు వేరే కారణం. నేను మాయ మాటలు చెప్పాను, మోసపు వాగ్దానాలు ఇచ్చాను, నిరుద్యోగులు ఇచ్చారు. ఏమన్నా అర్థం ఉందా మీరు అడగడానికి? 14లో 2000 అని చెప్పినా ఓటేశారా లేదా? ఇచ్చానా? ₹1 ఇవ్వాల. ఇప్పుడు 3000 అన్నా. మీరేదో నిరుద్యోగ వృత్తి పోయినసారి ఇవ్వడం ఇప్పుడంటే ఇస్తారు. ఎట్లా అవుతుంటారు? కొంచెం దూరంగా మోడీ గారిని పెట్టారు. ఆయన తెలుసు అసలు అక్కడ చూడండి, చాలా స్పష్టంగా నాకు తెలుసు అంటున్నాడు. పోయినసారే ఈ తెలుగుదేశం మోసం చేసింది. అందుకని మేనిఫెస్టోలో నా బొమ్మ ఉండకూడదు అన్నారు. ఇప్పుడే సార్ చెప్పారు, యువత ఊహెత్తన లేచి నీట్ పరీక్షలో తప్పులు జరిగాయి, అక్కడి హెచ్ఆర్డీ మంత్రి అంటే విద్యాశాఖ మంత్రిని హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కింద పేరు మార్చారు పివి నరసింహరావు గారి టైంలో. అంటే ఒక విద్య కాదు, విలువలు కూడా దాంతో మిళితమై ఉన్నాయి అని చెప్పడానికి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే పేరు మార్చారు. ఆ మంత్రి పేరు ఎవరైనా కానీ ధర్మేంద్ర ప్రధాన్ ఆ మంత్రి రిజైన్ చేయాలని పట్టుబట్టి ప్రధానమంత్రి యువత పిలుపుకి తలొగ్గి తన మంత్రివర్గంలో ఉన్న వ్యక్తిని రిజైన్ చేయించాడు. అదే సార్ చెప్పారు. అంటే ఇలాంటి తప్పులు సాధించం అని ప్రధానమంత్రి చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ఎత్తుకుని చాలామంది అన్నారు, డిఎస్సీ తప్పులు ముందే జరిగినాయి కదా, ఇప్పుడు మళ్ళా కొత్తగా ఎందుకు ఎత్తుకున్నారు అని. తప్పులు జరిగిన రోజు నుంచి ఎత్తి చూపిస్తా ఉన్నాం. కానీ మీరు గొప్పగా పొగిడే ప్రధానమంత్రి ఈ కూటమి ప్రభుత్వంలో మళ్ళీ అన్నారు ఇందాక, మన కూటమి ప్రభుత్వంలో 2 తప్పులు చూసాం. మనగానే రోజు ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన బీజేపీ మీరంతా పొగిడే నరేంద్ర మోడీ గారు తప్పులు జరిగినప్పుడు ఆ శాఖ మంత్రిని తొలగించడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇది గుర్తించి, అది ఎవరైనా కానివ్వండి, అక్కడ మీ కొడుకుని చూడకూడదు. విద్యాశాఖలో జరిగిన తప్పులు అవకతవకలు దాన్ని బాధ్యత చేస్తూ ఆ వ్యక్తిని ఆ శాఖ నుంచి తొలగించాలి, మంత్రి పదవి నుంచి తొలగించాలి. కానీ వేరే పదవులు ఉన్నాయి, రాష్ట్రానికి అలా మంచి చేస్తున్నాడు అని అనుకుంటే వేరే శాఖ ఇవ్వచ్చు. లేదు మొండిగా మా వాడికి నాకు బాగా చేస్తున్నాడంటే దానిలోనే కంటిన్యూ చేస్తారు. అది ఆ నవ్వు తెలుస్తుంది. మీరు ఎన్ని రోజులైనా కూర్చోండి, మా పద్ధతి మాదే అన్నట్టు. ఇంకోటి నోటీస్ చేశారో లేదో, తిలకం లోకేష్ గారికే ఉంది, ఎర్రగా ఎరుపు గుర్తు పెట్టుకోండి అంటున్నాడు. ఏమన్నా రెడ్ బుక్ అని మన ఎమ్మెల్యే గారైతే హ్యాపీగా నవ్వుకుంటా ఉంటారు. జన్మదిన శుభాకాంక్షలు. మంచిది. సో ఈ తప్పులు ఎత్తి చూపించడానికి పార్టీ పరంగా కాదు, ఇక్కడ యువత, నిరుద్యోగి, స్టూడెంట్ వీళ్ళందరూ ఈ రిలే నిరాహార దీక్షలో ఇక్కడ కూర్చుంటే వాళ్ళకి మద్దతు పలుకుతూ సంఘీభావంగా మేము వచ్చాం పెద్దలు.
ఇక్కడ కూర్చున్న వాళ్ళ కోసమే కాదు, వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకే కాదు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల ఆరోగ్య పరిరక్షణలో వాటి కీలక పాత్రపై అవగాహన కల్పించారు. పుట్టిన ప్రతి శిశువుకు తొలి 6 నెలల పాటే తల్లిపాలు అత్యుత్తమ ఆహారమని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. తల్లిపాలపై అవగాహన పెంపొందించడం ద్వారా శిశు మరణాల రేటును తగ్గించడంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి మనము రక్షణ పొందే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ వయసులో రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటుంది, ఎక్కడ అర్థం చేయబోతుంది అనేసి అని చెప్పి అలాంటివి ఏమి ఉండదు. ఇవన్నీ కూడా తల్లులకు తెలిసే విధంగా చేయాలి. తల్లిపాలు మాత్రమే భవిష్యత్తులో ఉన్నటువంటి పిల్లలకు అంతా కూడా పునాది ఉంటుంది. కాబట్టి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోట్ చేయండి. అప్ టు 6 months వరకు ఉండాలి. 6 months తర్వాత మాత్రమే కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఏటా ఒక థీమ్తో ఈ వారోత్సవాలు మనం జరుపుకోవడం ఉంది. ఈ సంవత్సరం కూడా మనం ముఖ్యంగా థీమ్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ సస్టైనబుల్ స్టార్ట్ ఇన్ లైఫ్, స్ట్రెంగ్తెన్ వాట్ వర్క్స్. అంటే జన్మించిన తర్వాతే వెంటనే ఒక ఫస్ట్ 4 weeks న్యూనాటల్ స్టేజ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇన్ఫాంట్ స్టేజ్ వరకు కూడా దాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సస్టైన్ చేయడానికి ముఖ్యమైనది బ్రెస్ట్ ఫీడింగ్. సో పుట్టినమ్మటే ఇనిషియేషన్ చేసేసి మనకు పాలు తల్లికి బిడ్డకు ఒక బంధం ఏర్పడే విధంగా చూసుకొని ఇమ్మీడియట్గా స్టార్ట్ అయితే నెక్స్ట్ 4 weeksకి ఆ తర్వాత సబ్సిక్వెంట్లీ 1 year వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా న్యూ బార్న్కి అన్ని విధాలుగా ఒక సస్టైనబుల్ స్టార్ట్ అనేది మొదలవుతుంది అనేది ముఖ్య ఉద్దేశం. అది ఈ సంవత్సరం దీని మీద ఫోకస్ చేశారు. సో మనందరం చూసుకుంటే బెనిఫిట్స్ ఏంటి, ఇదంతా ఏంటి, తల్లిపాల వల్ల అనేది మనందరికీ తెలుస్తుంది. కాకపోతే మనం ఎక్కడ ఇంప్రూవ్ అయ్యామో ఒకసారి చూసుకొని ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాల్సిందో కూడా మనము ఈరోజు ఈ వారోత్సవాల భాగంగా అర్థం చేసుకోవాలి. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అర్లీ ఇనిషియేషన్ సి సెక్షన్ కానీ ఏదైనా అయితే మ్యాక్సిమం ఒక మేబీ 12 to 24 hours అవ్వచ్చు. సో నార్మల్ డెలివరీస్ వీటిలో సి సెక్షన్ కేసెస్లో మనకు ముందుగానే తల్లిని మెల్లగా ట్యూనప్ చేయాలి. ఏమని పుట్టినామంటే ట్రై ఫర్ ఇనిషియేషన్, తర్వాత అర్లీ ఇనిషియేషన్ చెప్తున్నాం. అంటే అర్లీ ఇనిషియేషన్ పర్సంటేజ్ వారిన ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే ప్రకారం చూసుకుంటే బాగానే, ఇన్ఫాక్ట్ 52 నుంచి 67 వెరీ క్లియర్. తల్లిపాలు తప్ప, తల్లిపాలు ఇవ్వడానికి ఎంకరేజ్ చేస్తాం, అది తప్ప ఇంకా ఏది అవసరమే లేదు, ఎటువంటి అవసరమే లేదనేది క్లియర్ కట్ గా చెప్పవలసి ఉంటుంది. లేదంటే అటు సైడ్ ఫ్యామిలీలో కానీ ఇటు సైడ్ ఫ్యామిలీలో కానీ ఏమి చేంజెస్ లేవు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా పుట్టినమంటే మదర్. కాకపోతే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమంటే మదర్ కూడా చెప్తారు, ఆప్టింగ్ కూడా చెప్తుంది, ఎవరిని ఫాలో అవ్వాలి కన్ఫ్యూజన్ ఉంటుంది. అది చాలా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. బట్ let them follow what we tell. Okay, what is correct, what is right, now we tell better, let them follow that. So నెల్లూరు జిల్లాలో పారిశుద్ధ్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సఫాయి కార్మికులకు అందజేస్తున్న చెత్త సేకరణ వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ హిమాంశు శుక్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు సమాజ ఆరోగ్యాన్ని కాపాడే నిజమైన సేవకులని కొనియాడారు. చెత్త సేకరణ వాహనాల ద్వారా వారి పనివారం తగ్గడంతో పాటు నగరాలు మరియు గ్రామాల్లో పరిశుభ్రత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. సఫాయి కార్మికుల సంక్షేమం, స్వచ్ఛమైన పరిసరాల నిర్మాణం లక్ష్యంగా నవజీవన్ ఆర్గనైజేషన్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. కార్యక్రమంలో అధికారులు, నవజీవన్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, సఫాయి కార్మికులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలో ఇంటింటి ప్రచారం, ఆరూరు పంచాయతీలో కరపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఓటరు గల్లంతు కాకుండా ఫారం 6 ద్వారా నమోదు చేసుకోండి. కోట మండల అధికారుల విజ్ఞప్తి. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్న నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. తొలి 6 నెలలు శిశువులకు తల్లిపాలే అత్యుత్తమ ఆహారం. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సఫాయి కార్మికులకు చెత్త సేకరణ వాహనాల పంపిణీ ప్రారంభించిన కలెక్టర్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.